వృషభ రాశి 2026 ఇయర్లీ ప్రిడిక్షన్స్. మిత్రులారా, ఈ సంవత్సరం మొత్తం మీకు ప్రిడిక్షన్స్ చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. సంవత్సరం అంతా ప్రిడిక్ట్ చేయడం అనేది అమ్మవారి ఆశీర్వాదంతో చేస్తున్నాను. ఇది 100% అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. మీ యొక్క కర్మానుసారం మీ జాతక పరిశీలన చేసిన తర్వాతే చెప్పగలుగుతాం. ఇది అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఈ రీడింగ్ జరుగుతుంది. అయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈ సంవత్సరంలో క్రియేషన్ చాలా మంచిగా మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. మీకున్న బ్లాకేజెస్ మాత్రం అవి కంటిన్యూ అవుతున్నాయి. వాటిని లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను నేను. వృషభ రాశికి చాలా బ్లాకేజెస్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేసుకోండి. తర్వాత పార్ట్నర్షిప్ చాలా బాగుంటుందండి. ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలని, పార్ట్నర్షిప్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఏదైనా న్యూ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలనుకుంటే కూడా చాలా బాగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఓవరాల్ కార్డ్స్ తీద్దాం. హెల్త్ గురించి ఫస్ట్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. హెల్త్ కర్మ కనెక్టెడ్ ఏదైనా మీకు కొంత సిక్నెస్ వచ్చే అవకాశం ఉంది. అంటే హెడ్ కనెక్టెడ్ ఏదో ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. తలకి సంబంధించింది మైగ్రేన్ కావచ్చు. బ్రెయిన్ కనెక్టెడ్, కళ్ళకు కనెక్టెడ్ ఏదైనా సమస్యలు ఇంకా ప్రొలాంగ్గా కనిపిస్తున్నాయి. అదే కాకుండా హెడ్ కనెక్టెడ్ ఏదైనా ప్రాబ్లం. బీపీ ఉన్నవాళ్ళు గ్యారంటీగా బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీ హై ఉంటుంది మీకు. ఓకే. డివైన్ హెల్ప్. ఈ సంవత్సరంలో మీరు ఎన్ని చేసినా మీ యొక్క పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ పార్ట్నర్సు అంత ఎక్కువ సపోర్ట్ లేకపోయినా ఒక 60% వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదే కాకుండా పిల్లలు లేని వాళ్ళు పిల్లలకి ప్లానింగ్ చేసుకోవచ్చు. 2026 ఫైనాన్స్ బాగా హార్డ్ వర్క్ చేయాలండి. మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ముందుకెళ్ళుతారు. అదే కాకుండా ఉగాది తర్వాత మీకు కొంచెం బెటర్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 months మాత్రం స్ట్రగుల్ ఉంటుంది. తర్వాత పార్ట్నర్ సంబంధించి కొన్ని విషయాల్లో క్లారిటీ ఇంకా తెచ్చుకోవాలి మీరు మీ యొక్క సంబంధ బాంధవ్యాల గురించి. నెక్స్ట్, పెళ్ళి కావాల్సిన వాళ్ళు వృషభ రాశిలో ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం వివాహం కానీ, ఎంగేజ్మెంట్ కానీ, రిలేషన్షిప్లో గ్రోత్ అనేది గ్యారంటీగా చూపిస్తుంది. ఎందుకంటే వివాహం అవ్వాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాళ్ళకి వివాహం అవుతుంది. అదే కాకుండా వాళ్ళు అండర్ ప్రొటెక్షన్ ఉంటారు. తర్వాత బాగా స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయి ఉంటారు. లేకపోతే ఎక్కువగా ఎవరైతే పిల్లల కోసం ఆశిస్తున్నారో వాళ్ళకు కూడా పిల్లలు కలిగే అవకాశం ఉంది. ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. అయితే నెక్స్ట్, కొన్ని లగ్జరీ ఐటమ్స్ కొనే అవకాశం ఉంది మీ లైఫ్లో. అంటే లగ్జరీ ఐటమ్స్ అంటే కార్లు అవి ఉండొచ్చు, లేకపోతే ఈ సంవత్సరం మేము ఇల్లు కట్టుకున్నాం, లేకపోతే కారు కొనుక్కున్నాం. ఇలాంటివి లగ్జరీ ఐటమ్స్ కొనుక్కునే అవకాశం ఉంది. అదే కాకుండా మీ యొక్క ధనప్రాప్తి కోసం చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు చూద్దాం. ధనప్రాప్తి, ఫ్యామిలీతో బయటకు వెళ్ళే ట్రిప్స్ గురించి ప్లాన్ చేస్తూ, అదే కాకుండా కొంత మీరు స్పిరిచువాలిటీకి వైపు కూడా మీరు ఆలోచన మారుస్తూ ఉంటారు, అటు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అదే కాకుండా సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ చేస్తేనే మీకు, సెల్ఫ్ లవ్ అంటే ఏంటో దీని గురించి చాలామంది అడుగుతున్నారు. సెల్ఫ్ లవ్ అంటే మీకు ఇష్టమైన సొంత ఆర్ట్ ఏదైనా వేయడం, మీ ఓన్ సమయం, మీ టైం అనేది ఉండాలి మీ లైఫ్లో. నెక్స్ట్, వెల్త్ పార్ట్ అయిపోయింది. తర్వాత ఇల్లు కొనుగోళ్ళు, అమ్మకాలు ఇలాంటివి ఏమైనా చేసే బిజినెస్లో ఉన్నవాళ్ళు, లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తూ సగంలో ఆగిపోయిన వాళ్ళు, అది గ్యారంటీగా ఇల్లు కంప్లీట్ అవుతాయి. మీరు ఆ ఇంట్లో షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదే కాకుండా మీ లైఫ్లో తెచ్చుకోవాల్సింది ఇది ఒక్కటేనండి వృషభ రాశి, బ్యాలెన్స్. చాలా బాగా బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. రీబర్త్ కార్డు కూడా వచ్చింది, కర్మ కార్డు వచ్చింది. సో మీకు సిక్నెస్ కనెక్టెడ్ ఏవో కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 కార్డ్స్ వచ్చాయి. స్టార్టింగ్లో వచ్చింది, ఇది లాస్ట్లో వచ్చింది. ఈ 2 కార్డ్స్ ఒకటే చెప్తున్నాయి. పాస్ట్ లైఫ్లో ఉండేవో సిక్నెస్ కానీ, పాస్ట్ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవటం మంచిది. లెట్స్ సీ ద రిలేషన్షిప్.
రిలేషన్షిప్ అనేది కూడా చాలా బాగుంది. కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ మాత్రం గ్యారంటీగా ఉన్నాయి. చీటింగ్ కేసెస్ కూడా జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అదే చెప్తున్నాను కదా, లగ్జరీ ఐటమ్స్ మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే లగ్జరీ ఐటమ్స్ కొనుక్కుని సంతోషంగా ఉండే బంగారం కానీ వెండి కానీ ఏదైనా కొంటారు. బంగారం రేట్లు ఎలాగో పెరుగుతున్నాయి, అయితే వెండి కొంటారేమో. అయితే సెలబ్రేషన్ అయితే ఉంది. సంవత్సరం అంతా కూడా మీరు ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా బ్యాక్ స్టాంపింగ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీ లైఫ్లో. బ్యాక్ స్టాంపింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆ బ్యాక్ స్టాంపింగ్ నుంచి బయటపడాలి అంటే బ్యాక్ స్టాంపింగ్ అంటే మీకోసం గోతులు తవ్వేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, తస్మా జాగ్రత్త. ఫ్యామిలీ కనెక్టెడ్, ఫ్యామిలీ నుంచి బయట ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళాలని కూడా ఆలోచించే అవకాశం ఉంది. అయితే లెట్స్ సీ లాస్ట్గా అసలు మీరు ఏం చేయాలి అన్న దాని గురించి కన్క్లూడ్ చేస్తున్నాను. లుక్ ఫర్ ఎ సైన్ అంటే యూనివర్స్ నుంచి మీకు ఎప్పుడు కూడా సిగ్నల్ వస్తుంటుంది. మీ కులదైవాన్ని దేవతని ఎప్పుడు పూజ చేసుకోండి, ట్రస్ట్ చేస్తూ ఉండండి యూనివర్స్ని. ఎప్పుడు చూసినా మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. మేనిఫెస్ట్ చేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. 2026 ఓవరాల్గా కూడా ఆన్ అండ్ యావరేజ్ మీ హెల్త్ పార్ట్ 2025లో పాడైంది, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్లో పడుతుంది. మెల్లగా మెల్లగా మీరు గ్రో అవుతారు, ఫైనాన్షియల్లీ కూడా గ్రో అవుతారు. సో ఆల్ ద బెస్ట్ వృషభ రాశి. లాస్ట్లో కన్క్లూషన్గా ఇది ఒక జనరల్ రీడింగే. పాత మిత్రులు ఎవరో మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తారు. ఓకే, అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. जय मां काली. स्वस्थ.